ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ అశ్విని. ఫ్రెండ్స్, ఎట్లున్నారో మేమైతే మంచిగా ఉన్నాము. అది ఇట్లా మీ దయ వల్లనే. ఎందుకంటే నాకు బాగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా ముందుకైతే వెళ్ళాలి. నేనైతే మీ సపోర్ట్ తోనైతే ఓకేనా ఫ్రెండ్స్. ఇవాళ నేను నా బ్లాగ్ వచ్చేందంటే నేనైతే ఇగో పెసర్లు అయితే ఉడకబెడుతున్నా. ఇవేందక్క బగోన్లు ఉడకబెడుతున్నా అని కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పొద్దున్నే నానబెట్టిన. అందుకని ఇక కుక్కర్లు వేస్తే మెత్తగైతే కదా, మెత్తగైతే ఇష్టం ఉండదు నాకు. అందుకనే ఇక బగోన్లు అయితే ఉడకబెడుతుంది. ఇవి ఇక్కడైతే కాదు, ఇక్కడైతే నేను చేయకపోయేదాన్ని. ఇవి ఊళ్ళో నుంచి మాకైతే పెసర్లు వచ్చినాయి. సర్లే ఇక పిల్లలకి ఇట్లా స్నాక్స్ లాగా ఉంటుంది కదా అని చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే అది మొన్న అయితే బుక్స్ అయితే తీసుకొచ్చి ఒక వీడియో తీసినాం కదా. ఇవాళ అయితే ఇక పిల్లలకైతే ఇంకా బుక్స్ అయితే అట్టలు అయితే వేయలేదు. మా పిల్లలు అయితే అట్టలు వేయవా మమ్మీ అనేసి ఇక స్కూల్లో అయితే బుక్స్ అడుగుతున్నారంట. సరే అనేసి ఇక వేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఇక మా అంజలి అయితే ఫ్రెండ్స్ చూడండి, అదే షార్ట్ తీస్తుంది, డాన్స్ వేస్తుంది. అంతే వచ్చా, ఇంకా నేర్చుకోలే. చూడండి ఫ్రెండ్స్, స్కూల్ అనేసి మంచి చదువుకో అంటే ఆమె డాన్స్ల మీద పడ్డది. ఆమెకి అట్లా లేవు అంజలి. ఇవి అయితే వరుణ్ బుక్స్. ఇవి వరుణ్ అయితే ఇవి ఫస్ట్ వరుణ్ గాని వేస్తున్నాము బుక్స్. డైరీ అయితే వచ్చింది వరుణ్, నీకు ఇప్పటి నుంచి నువ్వు స్కూల్లో నొల్లి చేసినా ఏం చేసినా కానీ డైరీలో కంప్లైంట్ వస్తుంది. సరేనా? టేబుల్స్ బుక్ ఇది వరుణ్. నీకు టేబుల్స్ వస్తాయా? అలా చూసుకుంటే కానీ నీకు టేబుల్స్ వస్తాయో రావా నేర్చుకోవాలి. సరేనా? నువ్వు బుక్ ఇది ఇక్కడ ఎండ బాగా కొట్టింది. బుక్స్ అయితే ఇక్కడ వేద్దాం. డాడీ వచ్చేవారికి ఆగండి వేస్తా అంటే వింటలే. వాళ్ళు డాడీ వచ్చేవారికి ఆగండి అంటే అస్సలు వింటలేరు పిల్లలు అయితే. ఏసి అనేసి అంట. ఇంకా కొత్త మురిపం ఎట్లుంటుంది బుక్స్ తెస్తే ఇక పిల్లలకైతే ఫస్ట్ నీకే వేస్తా. పిల్లలకైతే కొత్త బుక్స్ వస్తే ఎప్పుడు తీసుకోవాలి, ఏదో కొత్త చూస్తే మస్తు. ఇది మేము ఇట్లా చదువుకునేటప్పుడు అట్లనే చేస్తుంది. కాకపోతే మేము చదువుకునేటప్పుడు అయితే ఫ్రెండ్స్ మేమైతే న్యూస్ పేపర్ తోని వేసుకుంటుండే. అట్లా మీ దాంట్లో మీరైతే ఎవరైనా వేసుకుని అయితే కామెంట్ చేయండి. మేమైతే న్యూస్ పేపర్ తోని వేసుకొని పోతుండే అప్పుడు. మళ్ళీ ఇంకొకటి ఆరెంజ్ కలర్ షీట్ వస్తుండే, మళ్ళీ బ్రౌన్ కలర్ షీట్ వస్తుంది కదా. 2 రూపీస్ పెడితే పెద్ద షీట్ వస్తుంది, అది కొనుక్కొచ్చుకొని వేసుకుంటుండే మేము చదువుకునేటప్పుడు. అయితే పెద్ద షీట్ వస్తుంది, 2 రూపీస్ 5 రూపీస్ పెడితే దాంతోనే వేసుకుంటుండే. అట్లనే వేసుకుంటుండే. ఇప్పుడు ఎట్లా వేసుకుంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఇట్లా పేపర్లు ఇట్లా ఇదేమన్నా ఉందా? ఇలా వైట్ పేపర్ ఇదంతా. అప్పుడు మేము న్యూస్ పేపర్ ఇవి ఏమైనా కవర్స్ వైట్ పేపర్ ఆరెంజ్ పేపర్ వస్తుంది. మేము ఇట్లా అప్పుడు ఆరెంజ్ కలర్ పేపర్. అప్పుడు అమ్మమ్మ 5 రూపీస్ ఇస్తే నేను పోయి బుక్ షాప్ పోయి తెచ్చుకుంటుండే. అప్పుడు మా కాలం అట్లుండే. ఇప్పుడు ఏమైనా మీకేమైనా వేలు పెట్టాలి, చదివియాలి. మీరేమైనా మంచిగా చదవరు. మళ్ళా మంచిగా చదువుకొని బుక్స్ నీ బుక్స్ ఖరాబ్ చేసినా అనుకో దెబ్బలు పడతాయి నీకు. వద్దు పెట్ట అట్లా వేయొద్దు, చింపొద్దు. బుక్స్ అట్టలు వేస్తున్నట్టు కాదు, ముద్దు చదువుకొని ఇచ్చేయలేవు అనుకో చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మా వాడుని కథలు చూడండి. బుక్స్ వచ్చినాయి కదా అనేసి ఇది ఉన్నది ఆయనకి. కట్ చేస్తావు అన్ని కత్తెర పక్క తీసి కట్టండి. హాయ్ చెప్పు అక్కడ. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అలిగినవా? ఎందుకు అలిగినవా? అట్లా అయితే చెప్తారు అలిగినా అనేసి. నేను చదువుకునేటప్పటికి ఇట్లా నేనే వేసుకుంటున్నాను ఇవి. నాకు తాత వేస్తుండే బాగా. మా డాడీ రాగానే నెంబర్ పడుతుండే. మేమైతే అట్టలేవా అనేసి నేను తాత కొత్త బుక్స్ రాగానే నేను తాత మామ అందరం కూర్చొని వేసుకుంటుండే. మేము
ఎందుకు బల్పాలు తింటావా నువ్వు? బల్పం స్మెల్ అంటున్నావు. కొత్త బుక్ల స్మెల్ వస్తుంది. రాదు బేట, మాకు వేరే ఉంటుండే బుక్స్, పెద్ద పెద్ద బుక్స్ ఉంటుండే మాకు. అంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మా ఇంటి ఎగ్జామ్ చిన్ననే ఉంటుండే కానీ పెద్ద అయితే పెద్ద క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు థర్డ్ క్లాస్ కదా, నీకు క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి పెద్ద పెద్దవి. మంచిగా చదువుకోవాలి సరేనా? ఏమంటున్నా ఫ్రెండ్స్, చూడండి మా వారిని అయితే ఎంత చిన్నగా ఉండు. టెక్స్ట్ బుక్స్ చూస్తేనే ఇంత దొడ్డుగా ఉన్నాయి లావుగా. మరి మా వారిని ఏం చదువుతాడో ఏమో, నాకైతే భయం వేస్తుంది మా వారిని చూస్తుంటే. ఇంకా జన్నాల్లో అయితే అంతా విరగలేదు మామూలుగానే, కానీ బుక్స్ అయితే ఇంత పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇగో నా పెసర్లు అయితే ఉడికిపోయినాయి, ఇగో మెత్తగా అయిపోయింది. ఇక తాలింపు అయితే పెట్టేసుకుంటా. తాలింపుకి అయితే ఇక వేసేసుకుంటే మంచిగా. నాకైతే చాలా ఇష్టం పెసర్లు అంటే, పెసర్లు అంటే నాకు చాలా ఇష్టము. ఇక మాకైతే ఊరి నుంచి వచ్చినాయి అనేసి వేద్దామనేసి, పిల్లలకి స్నాక్స్ లాగా ఇట్లా ఉంటుంది అనేసి. ఇప్పుడైతే పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇవే. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అయితే వేస్తలేను, కరివేపాకు ఏమంటారు ఎండుమిర్చి జీలకర్ర అవైతే వేసుకునేది. ఇక మా పెసర్లు అయితే రెడీ అయిపోయినాయి, మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఏమంటారు మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలకి అయితే స్నాక్స్ అయితే చేసినాను, పెసర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ గంట మాత్రం కొట్టండి. నాకు మాత్రం ఇట్లానే సపోర్ట్ చేయండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అట్లా చెప్పొద్దు బాయ్ అని. బాయ్ ఫ్రెండ్స్.